ఐటీ రంగంలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు గాల్లో దీపాల్లా మారుతూ ఉన్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని ఆయా సంస్థలు రకరకాల కారణాలు చూపించి వారికి ఉద్వాసన పలుకుతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల కొంతమంది ఉద్యోగాలను కోల్పోతూ ఉంటే, మరికొంతమంది ఏమో ఆర్థిక మాంద్యం వల్ల వారి ఉద్యోగాలను కోల్పోతూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రాజెక్టులు ఎక్కువగా లేకపోవడం వల్ల ఆయా సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ ఉన్నారు. రష్యన్ రావడం వల్ల మరికొంతమంది ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. కారణం ఏదైనప్పటికీ ఐటీ దిగ్గజ కంపెనీల్లో పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులు రకరకాల కారణాల చేత వారి ఉద్యోగాలను అయితే కోల్పోవాల్సి వస్తుంది. నిజంగా ప్రముఖ దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఆయా సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతూ ఉన్నాయి. అడిగితే కాస్ట్ కటింగ్ అంటున్నారు, లేదంటే రష్యన్ అని చెప్తున్నారు, నైపుణ్యం తక్కువ ఉన్న వాళ్ళని మేము తీసేస్తున్నాం అని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడకం పెరగడం వల్ల కొంతమందిని తీసేయాల్సి వస్తుంది అంటూ ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి ఒరాకిల్ కూడా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి 30,000 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలకబోతున్నట్టుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆర్కిల్ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని ఎందుకు తీసేయబోతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏఐ డేటా సెంటర్ల కోసం డబ్బులు కావాలంటూ 30,000 మంది ఉద్యోగులను తీసేస్తున్న ఒరాకిల్, ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైనటువంటి నిధుల కోసం ఒరాకిల్ సంస్థ 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించేటువంటి యోచనలో ఉన్నట్లుగా ఈ వార్త సారాంశం. అమెరికా బ్యాంకులు పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేయడంతో ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ సమాచారం అందుతోంది. టెక్ ప్రపంచంలో ఏఐ రేసు ఊపందుకుంటున్నటువంటి వేళ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయినటువంటి ఒరాకిల్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారుగా 30,000 మంది ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా నిధులను ఆదా చేసి డేటా సెంటర్ల నిర్మాణానికి మళ్లించాలని ఆ సంస్థ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ పరిశోధనా నివేదికను ఉటంకిస్తూ సిఐఓ అనేటువంటి సంస్థ ఈ సంచలన విషయాలను బయటపెడుతూ ఉంది. ఒరాకిల్ భారీ లేఆఫ్, 30,000 మంది ఉద్యోగులను తొలగింపు అంటూ ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఒరాకిల్కి తన ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం సుమారు $156 మిలియన్ మూలధన వ్యయం అయితే అవసరం పడుతుందని టీడీ కోవెన్ అంచనా వేసింది. అయితే ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సందేహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు, బ్యాంకర్లు దొరక్క ఇప్పుడు ఆర్కిల్ సంస్థ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా, అందులో భాగంగానే ఆర్కిల్ సంస్థ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం 30,000 మంది ఉద్యోగుల్ని ఆ సంస్థ నుంచి తొలగించి ఆ నిధులను సమీకరించి, అంటే ఆ 30,000 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి శాలరీలని నియంత్రించి ఆ నిధుల ద్వారా ఏఐ డేటా సెంటర్ నిర్మాణ పనులను వారు చేయాలనేటువంటి వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్ని వారాలుగా పలు అమెరికా బ్యాంకులు ఒరాకిల్కి రుణాలు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గాయనేటువంటి సమాచారం వస్తుంది. సామ్ ఆల్ట్మన్ నేతృత్వంలోనే ఓపెన్ ఏఐ కోసం డేటా సెంటర్లు నిర్మించేటువంటి బాధ్యతను ఒరాకిల్ తీసుకుంది. కానీ నిధుల ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టులపై ప్రభావం పడుతుంది. దానివల్ల లే ఆఫ్లను ప్రకటించబోతోంది. లే ఆఫ్స్ వల్ల కంపెనీకి కలిగేటువంటి లాభం ఏంటనేది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, ఈ భారీ లే ఆఫ్స్ ద్వారా ఒరాకిల్ సంస్థకి సుమారు $8 బిలియన్ నుంచి $10 బిలియన్ వరకు ఫ్రీ క్యాష్ ఫ్లో పొందవచ్చంటూ నివేదికలు అయితే తెలియజేస్తున్నాయి. ఈ దఫా ఒరాకిల్ లే ఆఫ్లో 20,000 నుంచి 30,000 మంది తమ ఉద్యోగాలను అయితే కోల్పోయేటువంటి ప్రమాదం ఉందంటూ అంచనా వేస్తున్నారు. అయితే తాజా పరిణామాల మీద ఒరాకిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద లే ఆఫ్ అవుతుందంటూ కూడా ఈ వార్త సారాంశం. రీస్ట్రక్చరింగ్ ప్లాన్లో భాగంగా గత ఏడాది అంటే 2025 చివరిలో ఒరాకిల్ సంస్థ 10,000 మంది ఉద్యోగులను అయితే తొలగించింది. అమెజాన్ సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా 16,000 మందిని తొలగించిన కొన్ని రోజులకే ఒరాకిల్ ఈ వార్త రావడం టెక్ రంగంలో అయితే కలకలం సృష్టిస్తోంది. మెటా సైతం ఈ ఏడాదిలో ఇప్పటికే 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తుంది. కేవలం ఉద్యోగాల కోత మాత్రమే కాకుండా మరికొన్ని కఠిన నిర్ణయాలను కూడా ఒరాకిల్ సంస్థ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవేంటంటే, సెర్నర్ విక్రయం 2026లో $28.3 బిలియన్ కొనుగోలు చేసినటువంటి
హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ విభాగం సెర్నర్ను విక్రయించేటువంటి ఆలోచనలో వరాకెల్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే క్లయింట్ల భాగస్వామ్యం కోసం కూడా ఇప్పుడు వరాకెల్ ప్రయత్నం చేస్తున్నట్లుగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి క్లయింట్లే స్వయంగా సహకరించాలని వరాకెల్ కోరుతూ ఉంది. అంటే మౌలిక సదుపాయాల కల్పనలో క్లయింట్లను కూడా భాగస్వామ్యులు చేస్తే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఈ సంస్థ యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని బ్రింగ్ యువర్ ఓన్ చిప్ అనే సంస్థలు పిలుస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీ రంగంలో, ఆ దిగ్గజ సంస్థలన్నీ కూడా కాస్ట్ కటింగ్ పేరుతోనో లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డేటా సెంటర్ని నిర్మాణం చేసేటువంటి క్రమంలో భాగంగా ఆ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకైతే ఉద్వాసన పలుకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల జీవితాలు అయితే గాల్లో దీపాల్లా మారుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.